క్షేత్రపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామ పక్కన ఒక పెద్ద అడవి ఉండేది. అడవిలో జంతువులు, పక్షులు చాలా ఉండేవి. అక్కడకు వెళ్లడానికి వెళ్లలేని పరిస్థితి ఉండేది. ఆ గ్రామంలో పండ్లు, కాయలు అడవిలోనే దొరికేవి, ఇంకా ఎక్కడ దొరికేవి కావు. పండ్లు కావాలంటే అడవిలోకి వెళ్లి జంతువుల నుండి తప్పించుకొని పండ్లు పీక్కొని రావాలి. ఆరే సురేష్, ఊర్లో అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ల పని వాళ్లు చేసుకోవడం కరెక్టే కదా. ఒకే ఒక వైపు వెళ్లారు. ఎటువైపు వెళ్లారు? ఒక్కరు కూడా పడమర దిక్కున వైపు వెళ్లారు. ఎందుకు? పండ్లు, కాయలు కావాల్సినవన్నీ అక్కడ దొరుకుతాయి, కాని అక్కడకు వెళ్లి రావడం అంత సులభమైన పని కాదు. ఇప్పటిదాకా ఎవరైనా వెళ్లారా ఊర్లో? లేదు. ఏమే, పొద్దున్నుంచి ఇంట్లో ఏం చేస్తున్నావ్? ఇంట్లో చాలా పని ఉంది, అందుకే నేను రాలేదు. ఇప్పుడు పని అయిపోయింది, నువ్వు వచ్చావు. నాకు పనుంది, నేను చేస్తున్నాను, కానీ ఒకసారి కూడా బయటికి రాలేదే. మా ఇంట్లో స్పెషల్ దోశ చేస్తున్నా, అందుకే రాలేదు. అవునా? మరి నాకు పద, ఇద్దరు కలిసి తిందాం. ఇంతవరకు అడవుల్లోకి ఒక్కడుకున్న వేళ్ల లేదు, అయితే ఇప్పుడు ఒక్కడు వెళ్తున్నాడు. అసలేంటి ఊర్లో ఇలా గొడవ పడతారు? ఒకప్పుడు కలిసి ఉండేవాళ్లం, కాని ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్నారు. నాతో మాట్లాడే వాళ్ల దగ్గర కూడా ఏమీ సమాధానం రావడం లేదు. అసలు ఈ ఊరిలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ టెన్షన్ నుంచి బయటపడాలంటే కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. కొన్నిసార్లు నీ తప్పులేకపోయిన నిందలు మోయవలసి వస్తది. జీవితంలో నిజం కంటే చెప్పుడు మాటలకే విలువ ఎక్కువ. ఎవరు ఏమి చెప్పినా విను. 56 నీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మన మనస్సాక్షిని మించిన గురువు ఎవరు లేరు. ఎందుకు అంతలా బాధపడుతున్నావ్? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావ్? నువ్వు భరించగలవు కాబట్టే ఇన్ని కష్టాలు పెడుతున్నా. మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు, ఎందుకంటే వాళ్లకి నటించడం రాదు. తలరాత బాగాలేనప్పుడు ఎన్ని మాటలు అన్నా పడాలి. చేసే పని చిన్నదని సిగ్గుపడకు. 1 కోట్లు కూడపెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని మరువకు. అవసరాలు నీ అభిప్రాయాల్ని మార్చాలని చూసినప్పుడు తెలుస్తుంది అసలు నువ్వేంటో. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. పిలిచే మనసు కంటే తలచే మనసు చాలా గొప్పది. ఎందుకంటే పిలిచే మనసు కేవలం అవసరం తీరేదాకా మాత్రమే మనతో ఉంటుంది. తలచే మనస్సు మనకు ఎంత దూరంలో ఉన్న మనల్ని నిరంతరం ప్రేమిస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఏదైనా నాది అనుకున్నప్పుడే బాధ్యత అవుతుంది. నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది. బంధమైన వస్తువైనా. బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మీ వద్ద ఏమీ లేకున్నా ఎంతమందికైనా పంచగలిగేది సంతోషం మాత్రమే. అదెప్పుడూ మీ చెంత ఉంచుకోండి, నలుగురికి పంచండి. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. సృష్టిలో ఏ తప్పు లేదు, ఉన్న తప్పంతా మన దృష్టిలోనే ఉంది. మన క్యారెక్టర్ గురించి ఒక్కరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్టు మనము ఉండటం లేదు అని అర్థం. అంతేకాని మనం బ్యాడ్ అని కాదు. వెళ్ళు ఎత్తి చూపే వాళ్ళు అందరూ నీతిమంతులు కారు. పొరపాటు చేసిన వారికి మరో అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కాని మోసం చేసిన వాళ్లకు మరో అవకాశం ఇవ్వొద్దు, కోలుకోలేని దెబ్బ తీస్తారు. రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పవచ్చు. గెలిచిన వాడు సోది చెప్పిన చప్పట్లు కొడతారు, ఓడిన వాడు మంచి చెప్పిన సోది అంటారు. గొంగళి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడేలోపలే అందమైన సీతాకోక చిలుకలా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. నమ్మకం, ప్రాణం ఈ రెండూ ఒక్కసారి పోతే మళ్లీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. మనం అందరికీ నచ్చాలని రూలేం. నచ్చకపోయినా వచ్చే నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకుని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. సిద్ధం అవ్వలీక ఇంతవరకు కోల్పోయింది చాలు. ఇప్పుడు కోల్పోయినవి తిరిగి పొందే టైం
చేతిలో డబ్బు ఉంటే నిన్ను నువ్వు మర్చిపోతావు కానీ చేతిలో డబ్బు లేకపోతే ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని చెబుతారు కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు. బాధ విలువ మోసేవాడికే తెలుస్తుంది. చూసేవాడికి కేవలం కనపడుతుంది. అంతే. ఒకరి నమ్మకంతో నీరు పనిలేదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. రేపటి కోసం కష్టపడుతున్నాం, రేపటి కోసం దాచుకుంటున్నాం, రేపటి కోసం ఖర్చు పెట్టుకుంటున్నాం అన్ని రేపటి కోసం అయితే అసలు రేపు అంటూ నువ్వు ఉండకపోతే. అందుకే ఈ క్షణం విలువైంది అనేది. కాలం ఎవరికోసం ఆగదు. ప్రతి అనుభవం ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. అప్పులు చేస్తూ తిప్పలు పడడం కంటే గంజి నీళ్లు తాగి గౌరవంగా బతకడం మంచిది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, నిన్ను అందనంత గొప్ప స్థాయితో నిలబెట్టేది, గెలుపు వరకు చేర్చేది అవమానాలే. నీ గురించి ఎవరైనా ఎక్కువగా అసూయ చెందితే దానర్థం నువ్వు వారిని మించిపోయావసి కాదు, తాము నిన్ను మించలేమని వాళ్లు తెలుసుకున్నారని అర్థం. ప్రతి మలుపు కఠినంగానే ఉంటుంది, అయితే ఆ మలుపు తర్వాత ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రయాణం ఉంటుంది. బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలను నెరవేర్చుకుంటూ పైకి నవ్వుతూ కనిపిస్తూ బతికే గొప్ప నటుడు మధ్యతరగతి మనిషి. ఎదుటివారు ఎంత తక్కువ వయస్సు వారైనా సరే గౌరవించే సంస్కారం అలవర్చుకోవాలి. అంతేగాని బలుపు, గర్వం, అహంకారం చూపవద్దు, ఖచ్చితంగా దెబ్బతింటారు. జీవితమనే నాటకం లో మనిషికి స్వార్థం చాలా పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి, ముందు మాట్లాడేది ఒకటి, వెనకాల మాట్లాడేది మరొకటి. చేసే పనిలో నిజాయితీ ఉండి నీ కాళ్ల మీద నిలబడి కష్టపడటానికి సిగ్గెందుకు? నువ్వే నిజమైన హీరోవి. నీ కష్టంతో నిజాయితీగా సంపాదించి నీ వాళ్లను పోషించే నువ్వే నీ ఇంటి మహారాజువి. ఎలా కష్టపాడుతావో తెలీదు కాని నీతోనే అదిపోవాలి నీ ఇంటి పేదరికం. ఇది కథ మాత్రమే కాదు, బాధ్యత తెలిసిన ఓ మధ్య తరగతి వాడి కల. ఆనందమంటే 10 ఊళ్ళు తిరగడం, 10,000 ఖర్చు పెట్టడం కాదు, మన అనుకునేవారితో 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడటం, మన కోసం ఎదురుచూసేవారితో ప్రేమగా ఉండడం. కోపం, ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు, మోసం చేసే వాళ్లకి కోపం, ఆవేశం రానే రాదు. ప్రస్తుత సమాజమంతా నటన తోనే ముడిపడి ఉంది. తనవరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటివరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి పడుకున్న వెంటనే నిద్ర రాదు, అనుకున్న వెంటనే విజయం రాదు. దేనికైనా సమయం రావాలి. కష్టం వచ్చిందని బాధపడకు, నష్టం వచ్చిందని కృంగిపోకు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. గుర్తుపెట్టుకో, మనమే మన గమ్యాన్ని, మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, మన మార్గం మనకు నచ్చినప్పుడు వేరేవాళ్ల సక్సెస్తో మనకు సంబంధం ఉండకూడదు. నా జీవితంలో నాతో ఉండమని నేను ఎవడిని బ్రతిమిలాడాను, ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. భర్త బయట ఎంత కష్టపడ్డా ఇంటికి రాగానే ప్రేమగా ఆహ్వానించి కడుపునిండా అన్నం వడ్డించే భార్య ఉంటే కష్టమే తెలియదేమో. మనం ఒక్కటిగా పోరాడాలి. అప్పుడప్పుడు ఈ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలని గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే మాయం అవుతుంది. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి గర్వపడాలి, బతికితే సమాజం ఇష్టపడాలి, చస్తే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. అదే జీవితం. ఏ పని చేస్తున్నామన్నది కాదు, ఒకరి మీద ఆధారపడకుండా బతుకుతున్నామా లేదా అన్నదే ముఖ్యం. ఏంటో ఈ జీవితం. ప్రతి నెలా జీతం కోసం ఓ యుద్ధం. చదివిన చదువుకి, చేసే ఉద్యోగానికి, కనే కలలకి, బతికే బతుక్కి అసలు సంబంధమే లేదు. దేనికి భయపడవద్దు. మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకున్నది. భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించాలి. సాక్షాత్తు భగవంతుడే మానవునిగా పుట్టిన కూడా ఈ బాధలు నుండి తప్పించుకోలేదు. ఇక మానవమాత్రులం మనమెంత. ఏంటి బాబు, వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా, ఏమైంది నీకు? ఈ ఊరిలో ఇలా గొడవ పడతారని నేను అనుకోలేదు. ఫ్రూట్స్ అమ్ముకుంటూ వచ్చాను, ఆ పదమని వెళ్తే నన్ను కూడా. ఈ సంగతి నాకు తెలిసిందే. 25 రోజుల క్రితం జరిగినది మళ్ళీ వెంట ఆడుతున్నట్టుగా ఉంది. ఏంటి తాత అది? నిన్ను చూస్తుంటే క్షత్రియుడును చూస్తున్నట్టుగానే ఉంది. అలా పిలవకండి, వాడంటే నాకు కోపం. ఇంతకీ వాడు నీకు అన్న అవుతాడు, తమ్ముడు అవుతాడు? అన్న అవుతాడు, కాని వాడుకు నాకు మధ్య గొడవ జరిగింది. ఎక్కడికి వెళ్లాడో నాకు తెలీదు. 25 రోజుల క్రితం క్షేత్రపురం గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండేవారు. అదే సమయంలో నీ అన్న వచ్చాడు.
కాని 7 రోజుల తర్వాత రాత్రి అడవి నుంచి భయంకరమైన శబ్దాలు వినిపించాయి. అప్పటినుంచి అందరూ ఉక్కరి బిక్కరిగా మారిపోయారు. అక్కడి నుంచి మొదలైంది